తుప్పెడితే మేమందరం జనం అంతా ధర్నాలు ఎందుకు చేస్తున్నాం అంటే మేము మత్స్యకారులు గంగపుత్రులు. ఆ గంగ లేకపోతే మాకు బతుకు లేదు. ఇది మాత్రం వాస్తవం. ఆ గంగలకు రాత్రి 12 గంటలకు వెళ్ళి పగులు 12 గంటలకు వచ్చి 200కి 300కి 400కి మా రక్తంతో మా వాళ్ళు బతుకుతారు. కానీ ఎవరు దానికోసమని ఆశపడరు, ఎవరు రూపాయికి ఆశపడరు. మా కష్టంతో మేమే బతకాల, మా రక్తంతో మేమే తినాలి, మేమే బతకాలనేసి మా గంగపుత్రులు ఆశపడతారు. కానీ ఎవరి దగ్గర చేసి చెప్పక బతకాలని అలాంటి చెత్తగుణమే మా వాళ్ళకి ఉండదు. అందుకు మా బతుకుని నిలబెడతారనేసి మీ పుణ్య పురుషులకి ఈ ముగ్గురు వచ్చారు కదా, బ్రహ్మవిష్ణు మహేశ్వరులాగా చిట్టుకర్తలాగా మీ ముగ్గురికి మరీ నమస్కారం. అందులో పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి జీవించున్నాడు, నటించున్నాడు. గాలి, నిప్పు, నీరు అన్నీ నేనే అని చాలా సినిమాలు చూసాడు, ఆలకించాను కూడా. అలా జీవించొద్దు, అలా నటించొద్దు, అలా పరితగించమని ప్రజలకి, మా ప్రజల్ని కాపాడుతాలని మరీ కోరుకుంటున్నాం. అలాగ అనితమ్మ మా ఊరు ఆడపిల్ల, మా అందరం నువ్వంటే మాకు చాలా ఇష్టం, చాలా మాకు ఇది. నువ్వు మా ఊరిని కాపాడుతావని, మా పిల్లలు కాపాడుతావని మరీ కోటి దండాలు మీకు పెడుతున్నాం. మీకు అందరికీ నమస్కారం. మా పిల్లలు కాపాడండి. కానీ యమధర్మరాజులాగా చిత్రకుప్పుడులాగా యములలాగా పరిపాలన చేయకండి. మీరు చేస్తే బ్రహ్మవిష్ణు మహేశ్వరులా పరిపాలన చేయండి. లేకపోతే మా వాళ్ళు మా మత్స్యకారులు వదలదో 100కు 100 పాళ్ళు మాత్రం మా వాళ్ళు ఎవరికి అన్యాయం చేయరు, అందరి కింద బతుకుతారు. కానీ మా వాళ్ళు ఉసురు మాత్రం వదలదు. మా మత్స్యకారులు పిచ్చి కంపెనీలు వచ్చాయనుకో, మీ కంపెనీల పేరు నాకు తెలియదు, నేను చదువుకోలేదు కాబట్టి పిచ్చి కంపెనీలు అని పేరు పెడతాను అంతే. ఈ పిచ్చి కంపెనీ వల్ల మా వాళ్ళు పిచ్చాలు చేసి ఆయుసు ఖర్చు ఇక్కడ 120 సంవత్సరాల ఆయుసు మానవుడికి, కానీ 20, 30, 10, 25 చేసేసారు. ఇలా చేసే బదులు వీళ్ళందరినీ ఒకసారి చంపేసి మీరు 350 బతకాలన్నా 120 సంవత్సరాలు బతకాలన్నా 7 జన్మాలు మా వాళ్ళు ఉసురు మాత్రం ఊరికినే పోదు. మీకు అందరికీ కోటి నమస్కారం. మా వాళ్ళకి మాత్రం మా బెల్ట్ కంపెనీ అని నాకు పేరు తలకట్టే మన చదువుకొని ఎప్పుడు పిచ్చి కంపెనీ అని పేరు పెడతాను. ఈ కంపెనీకి ఈ పిచ్చి కంపెనీలు మాకు వద్దు. మంచి కంపెనీలు అంటే మా పిల్లల జీవితాలు, మా వాళ్ళ జీవితాలు కాపాడండి. మీకు నమస్కారం. గతంలో మాకు ఇక్కడ ఏదైతే ఎట్రో కంపెనీ వచ్చిందో ఈ ఎట్రో కంపెనీ వల్ల మా మత్స్య సంపద పూర్తిగా నశించిపోయింది. ఆ ఎట్రో కంపెనీ ఒకదాని వల్లే మా మత్స్యకారు భవిష్యత్తు, మా మునుగడ పోయింది. దానివల్ల ఈరోజు అస్సలు మత్స్య సంపద అంటే లేదు. ఆ ఒక కంపెనీకి దానివల్ల వచ్చిన వ్యర్థజాలకు పొల్యూషన్కి మేము ఎంత బాధపడుతున్నాం. రేపు పొద్దున్న బల్క్ డ్రగ్గా కొన్ని 100 కంపెనీలు వస్తున్నాయి. ఈ 100 కంపెనీలకి మేము ఎక్కడ పోవాలో ఎక్కడ ఉండాలో మాకే అయోమయం పరిస్థితులు ఉన్నాం. రేపు
మాకు ఇక్కడ బల్క్ డ్రగ్ కంపెనీ వద్దు, మా గ్రామం మాకు వద్దు. ఎందుకంటే మాకు సముద్రం లేకపోతే ఎక్కడ మేము జీవించలేము. మెరక ఏరియా ఉందంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుని బ్రతకగలరు, ఎక్కడైనా బ్రతకగలరు. మేము సముద్రం నుంచి బయటడేస్తే మేము ఎక్కడ కూడా బ్రతకలేని పరిస్థితి. తీసేస్తే మా గ్రామం అంతా తీసి ఎక్కడైనా మాకు అనుకూలంగా ఉన్న దగ్గర ల్యాండ్స్ కానీ సదుపాయాలు కల్పించండి. చుట్ల ఈ బల్క్ ట్రక్ రావడం వల్ల మధ్యలో మా విలేజ్ ఒకటే ఉంది, మాకు దారి అంటే ఏమీ లేదు, ఒక సముద్రం తప్ప మెరకెళ్ళడానికి దారి లేదు. దానివల్ల మాకు గవర్నమెంటు మా మత్స్యకారుల మీద సానుకూలంగా స్పందించి ఈ బల్క్ ట్రక్ కంపెనీని ఆపవలసిందిగా మా ప్రజలు అందరి తరపున మేము కోరుచున్నాం. మేము ఇక్కడ ఎవరి మీద కూడా అలకలు చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, గొడవలకు వెళ్ళలేదు. మా మత్స్యకారులు, మా ప్రజలు, గ్రామస్తులు అందరూ శాంతియుతంగా కూర్చోవడానికి, మా సమస్యలు బయటికి వెళ్ళాక బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడ శాంతియుతంగా కూర్చోవడం తప్ప మేము ఎప్పుడు కూడా ఏపీఎస్ ల్యాండ్లు కానీ గవర్నమెంట్ ల్యాండ్ మీ ధ్వంసం కానీ వాళ్ళ మీద కెలరలు కానీ గొడవలు పెట్టడానికి వెళ్ళలేదు. మా సమస్యలు మేము పరిష్కరించుకోవడానికి మేము శాంతియుతంగా మా ప్రజలందరూ ఏకాగ్రంగా కూర్చున్నాం. మేము ట్రక్స్ పార్క్ మీద మా రాజీవ్ గ్రామ ప్రజలందరూ మేము ఇరు పార్టీలు అందరం కలిసి ఈ యొక్క పార్క్ని ఏర్పాటు చేయొద్దని నిన్న ఈరోజు కూర్చోవడం జరిగిందండి. ఎందుకోసం అంటే బల్క్ ట్రక్ పార్క్ అనేది కెమికల్ అనే ఉద్దేశంతో ఆ యొక్క కెమికల్ వల్ల మత్స్య సంపద పోతుందని, మా యొక్క మత్స్య సంపద పోతే మేము ఎలాగ బ్రతకాలని, మా యొక్క జీవనోపాధి పోతుంది సార్. దాని మీద మేమందరం ఏకదాటిగా కూర్చొని ఈ యొక్క బల్క్ ట్రక్ పార్కు ఏర్పాటు చేయొద్దని కూర్చున్నామండి. ఎందుకని అంటే బల్క్ ట్రక్ పార్కు ఎందుకు వద్దంటున్నాను సార్ అంటే మా రాజీపేట విలేజ్లో గ్రామ ఊర్చుట్ల బల్క్ ట్రక్ పార్క్ కడుతున్నారండి. అయితే మేము మా ప్రజలందరం ఈ యొక్క కంపెనీకి వ్యతిరేకంగా కూర్చున్నాం సార్. అంటే గ్రామం ఆనుకొని బల్క్ ట్రక్ పార్క్ వస్తే ఈ యొక్క స్మెల్కి కానీ, ఈ యొక్క పొల్యూషన్కి కానీ, ఈ యొక్క సముద్రంలో వ్యర్థ జలాలు వదిలే విషవాయులకు కానీ మా మత్స్య సంపద అంతా పోతుంది కాబట్టి, మా ఆరోగ్యం కూడా పోతుంది కాబట్టి ఈ యొక్క బల్క్ ట్రక్ పార్క్ వద్దని దీని మీద మేము అందరం రిలే దీక్ష కోసం కూర్చున్నాం సార్. మాకు బల్క్ ట్రక్ పార్క్ వద్దు సార్, మాకు బల్క్ ట్రక్ పార్క్ వద్దు. దీనికోసం మేము ఎన్ని రోజులైనా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మా మీద పోలీసు కేసులు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మేమైతే ఏ పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేయలేదండి. మేము ఇలాగే ఈరోజు అయితే కూర్చున్నామో నిన్న అదేవిధంగా కూర్చున్నాం సార్. మా మీద 13 మీద కేసులు పెట్టారు సార్. దాన్ని పోలీసు వారు దాన్ని వెంటనే తొలగించాలని ఏ విధంగా అంటే మేము ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు సార్. ఇలాగే ఈరోజైతే ఇలా కూర్చున్నాం, నిన్న కూడా ఏ విధంగా కూర్చున్నాం సార్. దాని మీద వాళ్ళు మా మీద 13 మీద కేసులు వేశారు సార్. దాన్ని వెంటనే తొలగించాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తాం సార్. ఇప్పుడు నువ్వు టీడీపీ నుంచి ఎంపీటీసీ గెలిచావు కదా? అవును సార్. మరి హోంమంత్రి గారికి చెప్పారా? చెప్పాను సార్, తీసుకెళ్ళాను సార్. మేడం గారు ఏమన్నారంటే బల్క్ ట్రక్ పార్క్ అన్నది మనం 2019లో జగన్మోహన్ తీసుకొచ్చారండి. అది 2023లో శంకుస్థాపన చేశారు. దాన్ని ప్రాసెస్ మేము ఇప్పుడు చేస్తున్నామండి అని అంటే అలా కదమ్మా, ఇప్పుడు మేము అది తేవడం వల్ల మేము ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, దాన్ని వద్దమ్మా అని అన్నాం సార్. అయితే అంటే నా చేతిలో ఏమీ లేదురా, పెద్ద ఆయనకి లెటర్ పూర్వంగా ఇచ్చాను సార్ మేడం గారు. పెద్ద ఆయన చేతికి తీసుకెళ్తాను, అప్పుడు వచ్చిన తర్వాత చెప్తాను అన్నారు సార్. తర్వాత మేము ఇంకా మేడం గారు అక్కడి నుంచి రాలేదండి, ఎక్కడ విజయవాడ నుంచి రాలేదు సార్. ఇప్పుడు మీకు గ్రామస్తులు ముఖ్యమే, మీ పార్టీ కూడా ముఖ్యమే. ఏ విధంగా మీరు ముందుకెళ్తారు భవిష్యత్తులో? మేము ప్రజల కోసమే ఉన్నాం సార్. అంటే మాకు ప్రజలే ముఖ్యం సార్. పార్టీలు అన్నదే వాస్తవం, కానీ మాకు ప్రజలే ముఖ్యం సార్. ఎందుకంటే ప్రజలు ఉంటే మేము ఉన్నామండి, మేము ప్రజలతో మేము ఉన్నాం సార్. మా ఊరు రాజీపేట, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. నా పేరు కోదండరావు, మత్స్యకారుల నాయకుడు. టీడీపీలో ప్రస్తుతం కొనసాగుతున్నాం లీడర్గా. అయితే గతంలో మేము ల్యాండ్ ఇవ్వడం అయితే వాస్తవం, కానీ ఇలాంటి ఫ్యాక్టరీ వస్తుందని మాత్రం మేము ఆ రోజు ల్యాండ్ ఇవ్వలేదు, మాకు తెలియదు. ప్రజలు మత్స్యకారులు అంటే అమాయకులుగా గుర్తించుకొని ఆ రోజు మాకు ఎకరానికి 18 లక్షల చొప్పున ఇచ్చి, ఆ రోజు కంపెనీ ఏంటంటే మనకు చెప్పలేదు. ఆ రోజు కూడా అధికారులు కూడా భయాందోళన గురిసేసి ల్యాండ్లు తీసుకున్నారు. ఈరోజు దగ్గరకు వచ్చేసరికి పెద్ద రోడ్లు వేసి బల్క్ డ్రగ్స్ కంపెనీ ఇక్కడికి పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడే అని చెప్పేసి రాజీపేటకి ఆనుకొని 30 అడుగులు ఊరికి ఆనుకొని 30 అడుగుల తర్వాత రోడ్లు పెట్టేసి పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ ఉంది.
బల్క్ డ్రగ్స్ అంటే ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి కంపెనీ వస్తే మా తరం తర్వాత ఉన్న తరం అంతరించబడడం తప్ప కానీ ఇంకేమీ ఉండదు. ప్రతి ఒక్కరు క్యాన్సర్ వ్యాధితో బాధపడతారు, కిడ్నీ వ్యాధితో. ఆల్రెడీ వాటర్ పోయింది, గ్రౌండ్ వర్క్లో కూడా పాడైపోయింది వాటర్ కూడా. ఇలాంటి ఫ్యాక్టరీ వద్దని ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ఎంతవరకు తీసుకెళ్తారు? ఇది చెప్పలేమండి, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. అది చెప్పలేము, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. రేపటితో ఆగిపోతుందో లేకపోతే ఎల్లుండితో ఆగిపోతుందో చెప్పలేము. ఇది మాకు న్యాయం జరిగినంత వరకు మా మత్స్యకారులకి మేము కొనసాగుతూనే ఉంటాం. ఇక్కడ ఒక్కలే కాదు, ఊరంతా వచ్చి కూర్చుంటున్నారు, ఆడ మగ అందరూ కలిపి ఇది మా ఊరు గురించి న్యాయం జరగాలని. పార్టీలకి అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరం కలిసి పోరాడుతున్నాం. మీ పోరాటాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? పోలీసులు నిజంగా అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జోక్యం చేసుకోకూడదు. ఏంటంటే మేము శాంతియుతంగా పోరాడుతున్నాం. గొడవలు ఉన్నాయనుకోండి, వచ్చే వాళ్ళకి ఏదైనా మేము కొట్టుకున్నాం అనుకో కేసులు పెట్టినా పర్లేదు, కానీ శాంతియుతంగా మేము పోరాటం చేసేటప్పుడు ఈ విషయం పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే మాకే కూడా అర్థం కావట్లేదు. మరి 30-40 మంది మీద కేసులు పెడుతున్నారు. నిన్న పెట్టారు 15 మంది మీద, ఎవరో 20 మంది, మొత్తం మీద ఒక 5 మంది వరకు పెడతారు. మరి ఈ విషయం మీరు మేడం గారికి చెప్తారా? మేము మేడం మాకు అందుబాటులో రాలేదండి, రేపేళ్ళలో వస్తారంటే ఈ విషయాలన్నీ మేడంతో వెళ్ళి మాట్లాడతాం. ఇప్పుడు మా ఊరికి ఆల్రెడీ మేడంతో మాట్లాడడం చర్చిస్తే నేను ఏంటంటే పైన బాబు గారితో మాట్లాడి చెప్తానని కూడా చెప్పారు. కానీ ఇంకా ఈ విషయాలన్నీ అక్కడ ఫార్వర్డ్ అవ్వలేదు. రేపేళ్ళలో వస్తారంటే మేడం దృష్టి కూడా తీసుకెళ్తాం.